తెలంగాణలో అధికార ప్రతిపక్షాల ముఖ్యుల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ ఒక మాట అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరొకటి అంటున్నారు. అలాగే బీఆర్ఎస్ మీద కామెంట్ చేస్తే కేటీఆర్ చురకలేస్తున్నారు. ఇలా మూడు పార్టీల మధ్య మూడు ముక్కలాట జోరుగా సాగుతోంది. తాజాగా సీఎం రేవంత్ మీడియాతో చిట్చాట్ చేస్తే కేటీఆర్ కూడా అదే చేశారు. వారేమన్నారు సార్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీ వెళ్లినా రాష్ట్రానికి పైసా ఉపయోగం ఉండటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ కు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన రేవంత్ 39 సార్లు కాదు 99 సార్లు వెళతా, వెళ్లిన ప్రతిసారి రాష్ట్రానికి కావలసిన అంశాలు క్లియర్ చేసుకుని వస్తున్నానని బదులిచ్చారు. గులాబీ దళపతి కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడాన్ని ప్రస్తావిస్తూ జీతభత్యాలు తీసుకుని పనిచేయని వ్యక్తి కేసీఆర్ అంటూ కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో అప్పులు తప్పులు తప్ప ఏమీ చేయలేదని రేవంత్ మండిపడ్డారు. కేసీఆర్ తప్పులు అప్పుల మీద కాగు ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో పెడతామన్నారు ముఖ్యమంత్రి. మంద కృష్ణమాది కంటే తనకు గౌరవమేనని, సుప్రీం తీర్పు వచ్చాక ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీలో ఎస్సీ వర్గీకరణ చేయనందుకు వాళ్లు మంచోళ్లు, మేం వర్గీకరణ చేస్తున్నందుకు చెడ్డోళ్లమని ఏపీలోని కూటమి సర్కార్ను మందాకృష్ణను ఉద్దేశించి కామెంట్ చేశారు రేవంత్. కేసీఆర్ ని ఓడించింది, ఆయన్ను గుండుసున్నా చేసింది తానే అన్నారు. అడ్డగోలుగా మాట్లాడడంలో కేసీఆర్ ను మించిన వాళ్లు ఎవరున్నారని ప్రశ్నించారు. కేటీఆర్ కేసీఆర్లకు బలుపు తప్ప ఏముందని రేవంత్ కామెంట్ చేశారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ పై మండిపడ్డారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు కావడం లేదని, తన సొంత మనుషులకు పోస్టులు ఇప్పించుకోలేని దుస్థితిలో రేవంత్ ఉన్నారని కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డి చుట్టూ ఢిల్లీలో ఉందన్నారు. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరవుతారని చెప్పారు. రెండు జాతీయ పార్టీలదే ఒకటే ధోరణి అంటూ రెండు రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తున్నాయని ఆరోపించారు కేటీఆర్. రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే నలుగురు బ్రోకర్లు చెరువు శిఖం భూములను కొనే పనిలో తిరుగుతున్నారని, అతిపెద్ద కుంభకోణానికి తెరలేపబోతున్నారని కేటీఆర్ అన్నారు. ఎఫ్ఎస్ఐ నిబంధనల ప్రకారం శిఖం భూముల ధరలు కృత్రిమంగా పెంచే ఆలోచన సీఎం చేస్తున్నారని, దీనిపై సీబీఐ ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. కేంద్రంతో మంచి సంబంధాలు ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఏం తెచ్చాడో చెప్పాలన్నారు. బడ్జెట్ అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈ నెల 16 తర్వాత మళ్లీ కారు రేసు కేసులో ఏసీబీ నోటీసులు ఇస్తోందన్నారు. తాను కేసీఆర్ అంత మంచోణ్ణి కాదని, అధికారంలోకి వచ్చాక కొంతమంది అధికారులకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని కేటీఆర్ కామెంట్ చేశారు. తెలంగాణ నీళ్లు నేను తీసుకుపోతా, ఏం చేస్తారంటూ ఏపీ సీఎం చంద్రబాబు అంటుంటే ఇక్కడి సీఎం కానీ మంత్రి కానీ నూరు మెదపడం లేదని మండిపడ్డారు తెలంగాణ ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రాన్ని ఎండబెడుతూ సీఎం రేవంత్ తన గురువుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు నేను నీళ్ళు తీసుకుపోతా, గోదావరి నీళ్లు బరాబర్ తీసుకుపోతా, మీరెవరు అడ్డుకోవడానికని మాట్లాడిండు. కనీసం రేవంత్ రెడ్డి అన్న మాట్లాడిండా? నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరిప్పిండా? ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి గారు విజయవాడకు పోయి చేపల పులుసు తినొచ్చారు చంద్రబాబు నాయుడు దగ్గర. రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు ప్రజాభవన్కు పిలిచి ఈ మధ్య అడుగులకు మడుగులు వచ్చి ఆయనకు పాదపూజ చేసిండు. అందువల్ల మీకు అడిగే ధైర్యం లేదు. మొత్తం మీద అధికార విపక్షాల మధ్య సాగుతున్న డైలాగ్ వార్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.